హలో అండి. ఇవాళ కొత్త వర్డ్స్ ఏం చెప్పట్లేదు. ఇవాళ కొద్దిగా బిజీ పండగ కదా, రిపీట్ చేద్దాం ఓకేనా? స్కిప్ అవ్వకుండా వీడియో రిపీట్ చేద్దాం ఓకేనా? అబైడ్ బై అంటే కట్టుబడి ఉండడం. ఓకే, అబైడ్ బై అంటే కట్టుబడి, మాటకు కట్టుబడి ఉండడం అంటారు కదా దాన్ని. యాబ్సెంట్ ఫ్రమ్ అంటే హాజరు కాలేదు అని అర్థం. అబ్జార్బ్డ్ ఇన్ నిమగ్నమైన లేదా లీనమైన అని అర్థం వస్తుంది. యాక్సెస్ టు అవకాశం లేదా ప్రవేశం. అకౌంట్ ఫర్ అంటే వివరణ ఇవ్వు లేదా జవాబు ఇవ్వడం లేదా కారణం చెప్పు అని. ఓకేనా? ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్కైజ్ అంటే కొన్నిసార్లు కష్టాలు వచ్చేవి మన మంచిగా అని అర్థం. బీట్ అరౌండ్ ద బుష్ అంటే డొంక తిరుగుడుగా మాట్లాడడం అని, అంటే డైరెక్ట్ పాయింట్గా రాకుండా డొంక తిరుగుడుగా మాట్లాడడం. పేషెన్స్ ఇస్ ద వర్చ్యూ అంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది. బెటర్ లేట్ దెన్ నెవర్ ఎప్పటికీ రాకపోవడం కంటే ఆలస్యంగా రావడం మంచిది. అంటే ఇది కొద్దిగా ఎలా అంటే కొద్దిగా ఏది చెయ్యకపోవడం కన్నా ఏదో ఒకటి చేయడం మంచిది అన్న దగ్గరలో ఉంది ఇది. ఓకేనా? బెటర్ లేట్ దెన్ నెవర్. ఓకే. ఫ్రేజల్ వర్బ్ పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయడం, పోస్ట్పోన్, డిలే, ప్రోక్రాస్టినేషన్. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్, రద్దు చేయడం. పుట్ అవుట్ ఆర్పేయడం. ఓకే, లేదా పుట్ అవుట్ అంటే ఇంకో అర్థం బాధ అనమాట, బాధగా ఉండడం, దిగులుగా ఉండడం. పుట్ అవుట్ అంటే పబ్లిష్ అని కూడా వస్తుంది. పుట్ డౌన్ అంటే రాయడం. ఓకే, పుట్ డౌన్ అంటే రాయడం. ఇంకో అర్థం పుట్ డౌన్కి అర్థం తక్కువ చేసి మాట్లాడడం, అంటే అనగదొక్కి మాట్లాడడం. ఓకే, తక్కువ చేసి మాట్లాడడం. పుటప్ పుటప్ అంటే ఎక్కడ ఉంటున్నారు మీరు, ఎక్కడ రిసైడ్ అవుతున్నారు అంటే ఎక్కడ నివసిస్తున్నారు, స్టే, రిసైడ్ అన్న వస్తుంది. ఓకే, ఇంకో మీనింగ్ పుటప్కి స్థాపించడం, బిల్డ్ అనమాట, లేదా కన్స్ట్రక్ట్. ఓకే, ఎరెక్ట్ అంటారు, బిల్డ్ అంటారు, కన్స్ట్రక్ట్ అంటారు. ఓకే, పుటప్ అంటే ఎక్కడ ఉంటున్నారు అని. వేరే మీనింగ్ ఏంటంటే పుటప్కి స్థాపించడం. ఇంకో మీనింగ్ కూడా ఉంది పుటప్కి, డిస్ప్లే. డిస్ప్లే అంటే అంటించడం అనమాట, నోటీస్ అంటించే. ఓకే, నెక్స్ట్ మెరైన్ కన్జర్వేషన్ అంటే సముద్రంలో జీవరాశుల్ని కాపాడడం. మిడోస్ అంటే పచ్చిక బయర్లు, గ్రీన్ ల్యాండ్స్ గడ్డి ప్రదేశాలు అనమాట. వల్నరబుల్ అంటే హెల్ప్లెస్ అనమాట, దుర్బల స్థితి, దుర్బల పరిస్థితి అనమాట. అంటే సులభంగా మోసపోవడం లేదా దెబ్బతిన్న పరిస్థితిలో ఉండడం. ఓకే, చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండడాన్ని వల్నరబుల్ అంటాం. పోచింగ్ అంటే వేటాడడం, పర్మిషన్ లేకుండా వేటాడడం. వైడ్ స్ప్రెడ్ అంటే చాలా ప్రదేశాల్లో, అంటే చాలా ఏరియాల్లో అని వస్తుంది కదా అలా. విండిల్డ్ అంటే తగ్గిపోవడం, నెంబర్లో తగ్గిపోవడం లేదా సైజ్ ఫిజికల్లో తగ్గిపోవడం. బై క్యాచ్ అంటే వలలో చిక్కుకుపోవడం. ఓకే, హ్యాబిటైట్ అంటే నివాస స్థలం, సహజంగా నివసించడం. అంటే మనిషి అన్ని కంఫర్ట్స్ ఉన్న ఏరియాల్లో పర్మనెంట్గా అక్కడ వసతులు కలిగి ఉంటే నివసిస్తాడు కదా. మనం ఎలా నివసిస్తున్నాం ఇక్కడ, అన్ని వసతులు ఉన్నాయి, వాటర్ ఉంది, దగ్గరలో ట్రాన్స్పోర్ట్ ఉంది, ఇల్లు ఉన్నాయి, అందరూ కలిసి ఉంటున్నాము, తినడానికి ఈజీగా దొరుకుతుంది, అన్ని ఈ ప్రాంతంలో స్థిరపడిపోయాం అన్నమాట. ఒక ప్లేస్లో స్థిరపడి ఉన్నాం అన్నమాట, జీవనం గడుస్తుందన్నమాట. దాన్ని హ్యాబిటెడ్ అంటారు. కాంపౌండెడ్ అంటే ఎక్కువగా ఉండడం, అంటే ఎక్కువ అవ్వడం, అంటే వడ్డీ మీద వడ్డీ, ప్రాబ్లం మీద ప్రాబ్లం, అలా ఎక్కువ ఇంక్రీజ్ అని వస్తుంది అర్థం. ఇన్కోయట్ అంటే ఇంకా ఎర్లీ స్టేజ్లో, అంటే ప్రారంభ దశలోనే ఉందన్నమాట, కంప్లీట్గా డెవలప్ కాలేదు, బిగినింగ్ అనమాట. ఓకే, ఇన్కోహెట్. ఇప్పుడు ప్రిపోజిషన్స్తో వచ్చిన వర్డ్స్ చూద్దాం. అక్వైంటెడ్ విత్ తెలిసి ఉండడం, బాగా పరిచయం ఉండడం. అక్వైంటెడ్ విత్ అంటే తెలిసి ఉండడం అని అర్థం. ఓకే, అకార్డింగ్ టు ప్రకారం, అనుగుణంగా. అడాప్ట్ ఫర్
అనుగుణంగా మార్చుకోవడం లేదా ఆ, అలవాటు పడడం అనమాట. యాడిక్వేట్ అంటే అంటే తగిన విధంగా, సరిపడినంతగా అని అర్థం వస్తుంది. అడ్జస్టెడ్ అంటే అలవాటు పడడం, అనుగుణంగా లేదా అనుగుణంగా మార్చుకోవడం లేదా తగిన విధంగా మార్చుకోవడం. ఓకే, తగిన విధంగా మార్చుకోవడం అనేది కరెక్ట్గా ఉంటుంది. అడ్జస్టెడ్ టు. ఫ్రేజల్ వర్బ్ పుట్ అప్ విత్ అంటే బరాయించడం, సహించడం అన్నమాట. టాలరేట్, బేర్ విత్, ఎండ్యూర్ అని అర్థం వస్తుంది. పుట్ ఎసైడ్ అంటే ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం అన్నమాట. పుట్ ఎసైడ్ అంటే పట్టించుకోకపోవడం. ఇంకో మీనింగ్ ఏంటంటే పొదుపు చేయడం, సేవ్ చేయడం అని అర్థం. పుట్ బై అన్న సేవ్, పొదుపు అని. పుట్ ఆన్ అంటే వేసుకోవడం అనమాట. పుట్ ఆన్ అంటే ఇంకోటి కూడా ఉంది, బరువు పెరగడం. ఓకే, పుట్ ఆన్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉంది, ప్రిటెండ్ అంటే సాకులు చెప్పి తప్పించుకోవడాన్ని పుట్ ఆన్ అంటారు. పుట్ ఇన్ అంటే ఎఫర్ట్ అంటే కష్టపడడం అనమాట. కృషితో కష్టపడడం, కృషి చేయడం. పుట్ ఇన్కి ఇంకో అర్థం ఏమంటే రిక్వెస్ట్ అనమాట, విన్నపం. అంటే సులువుగా చెప్పడం అంటే అడగడం అనమాట. ఓకే, ఇడియమ్స్. బైట్ ద బుల్లెట్ అంటే గుండె రాయి చేసుకొని బరాయించు, కష్టాన్ని తట్టుకొని ముందుకెళ్ళు అని అర్థం. కటింగ్ కార్నర్స్ అంటే సౌలభ్యంగా. కటింగ్ కార్నర్స్ అంటే ఒక పెద్ద సమ్మరీ ఉందనుకోండి, పెద్ద కథ ఉందనుకోండి, దాన్ని చిన్నగా చేసి సులభంగా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని చెప్పడం అన్నమాట. మేక్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ అంటే